పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర ముగిసిన తర్వాత అంత్యక్రియలు కూడా అధికారిక లాంఛనాలతో జరిగాయి. కానీ నిన్నటి నుండి కూడా ఇక్కడికి వచ్చి చివరి చూపు చూడనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ దూర ప్రాంతాల నుండి సమయానికి అందలేనటువంటి వాళ్ళు బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. రాత్రి వచ్చినప్పటికి కూడా అంతిమయాత్ర చూడలేనటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి ఉదయం నుండి కూడా ఇక్కడికి వచ్చి సమాధిని కూడా అంటే ప్రస్తుతానికి అతని చితిని కూడా చూసి ఇక్కడ మొక్కి తన అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం కొంతమందితో మనం మాట్లాడదాం. అన్న మీ పేరేనా? రమేష్ అండి మాది. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? నందిగామ. ఓకే, అంటే మీరు ఎప్పుడు వచ్చిండ్రు? నిన్న పొద్దుంతా వచ్చినాం, ఇక్కడ ఉండిపోయినాం. మావాడు వికలాంగుడు కొంచెం ఆయన చూడలేకపోయాడు. నిన్న చూసేద్దాం పారా అంటే మళ్ళీ ఇప్పుడు ఆయన తీసుకొని వచ్చినాం చూడడానికి. మా ఆవేదన ఆగలేక చూద్దామని వస్తే ఆయన కూడా నిన్న అరే నేను అక్కడ మందిలో చూడలేకపోయినా రాలేకపోయినా ఒకసారి పోయేద్దాం పని నన్ను తీసుకొని వస్తే మళ్ళీ వచ్చినాం. ఇప్పుడు తీసుకొని వచ్చినాం. అది మేము స్థితి చూడడానికి వచ్చినాం ఇక్కడికి. అన్ననైతే మరి భౌతికంగా కనిపించట్లేదు కదా, మరి ఇక్కడ ఏముందని వచ్చినాను ఇక్కడికి? చితి చూసిపోవడానికైనా మాకు తృప్తి కోసం అంతే, నిమ్మలం కోసం వచ్చినాం. ఆయన చితి కాలుతుంటే చూసినాం. నిన్న చూద్దామంటే మాకు సాయంత్రం వీలు కాలేకపోయింది. ఇక వర్షం వచ్చింది. ఆల్రెడీ ఉన్నాం ఇక్కడే 9-10 గంటలకు ఉన్నాం, కానీ వర్షం వచ్చింది చూడలేకపోయినా నేను. మళ్ళీ ఇందులో మావాడు కొంచెం వికలాంగున్నారని నేను చూడాలి ఎట్టి పరిస్థితి అని ఆయన బాగా ఆవేదన పడుతుంటే తీసుకొని వచ్చాం సార్. ఇప్పుడు మీ పేరన్నా? రవి. ఓకే, ఎక్కడ మీది ఎక్కడ? మాది నందిగాం. ఓకే, ఏం చేస్తారన్న మీరు? ఏం లేదు, హ్యాండిక్యాప్టే. కాకపోతే సుదర్శెట్టి సార్ మనకు పరిచయం. ఆయన నిన్న చూద్దామంటే నేను జనం బాగా జలసముద్రం అయ్యి మేము హ్యాండిక్యాప్ట్ రాలేకపోయినాం కాబట్టి పొద్దుగాల ఇవి చూసేద్దామని బాబాయ్ రమేష్ని తీసుకొని ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు చివరిసారి చూడలేకపోయారు కానీ చితినైనా చూద్దామని చెప్పి ఇంకా కాలుతుంది వచ్చిన. ఓకే, ఓకే. ఇప్పుడు అన్నతోటి మీకున్న అనుబంధం ఏందన్న? మీకు కమ్యూనికేషన్? సార్ కదా, ఎమ్మెల్యే కదా, ఊరూరుకు అప్పుడప్పుడు వచ్చేది. నెలకొకసారి గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టేది ఎమ్మెల్యే. ఏదైనా బాధలు ఉంటే చెప్పుకునేది, ఇదిలో సార్ ద్వారా చెప్పుకునేది. అట్లా మాకు పరిచయం. మీకు ఏమన్నా ఆయన ఉపయోగపడ్డా ఆయన ఎమ్మెల్యే జీవితంలో కానీ రాజకీయ జీవితంలో? ఉపయోగం అంటే నా కాలప్పుడు చెప్పినాం కానీ అది ఆయన చేసిండు కానీ అది సెట్ కాలే అప్పుడు. అది కాకపోతే ఇక సార్తో చెప్పుకున్నాం బాధ అట్లా. కానీ అభిమానం మాత్రం మిమ్మల్ని ఉండనియలేదు ఇంటికాడ? అభిమానం ఉన్నది ఇంటికాడ ఉండనియలే అట్లా. మీరు అన్న ఏం చేస్తారు మీరు? గ్రామ పంచాయతీ సిబ్బంది అన్న. సార్ అంటే పిచ్చి ప్రేమ మనకు. సార్ అంటే మస్తు ఇష్టం. ఇప్పుడు ఇక్కడికి ఇంకా వచ్చిపోతున్నారు? ఇక్కడికి వచ్చాడు. మేము పొద్దుసారి దీన్నే ఉంటున్నాం. వచ్చి చూసిపోతారు అందరు. అంటే నిన్న మొన్న అందరి వాళ్ళంతా ఇప్పుడు వచ్చి చూసిపోతారు. మీరు అన్న? మేము గ్రామ పంచాయతీలో వర్క్ చేస్తాం. మేము అందరం చాలా నిన్న నుంచి వర్కింగ్ చేసి ఉన్నాం. కాకపోతే లైటింగ్స్ ఉన్నాయి కదా, తీసేయడానికి వచ్చేసాం. మేము పొద్దుగాలనే వచ్చేసినాం కానీ తీస్తాను కానీ చాలా మంది అంటే ఉదయం నుంచి వెళ్ళి మనకు అందరూ అందుబాటులో అందలేదు కదా. అయితే కాకపోతే దీని గురించి అయినా కూడా మనం చూసి వెళ్దామని చాలా మంది మర్చిపోతున్నారు. మేము కూడా చూస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ చేస్తున్నాం కాబట్టి మేము అందరం ఎప్పటికైనా మేము చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే అట్లా మనకు ఇప్పుడు ఈ స్థితిని చూడాలని కాబట్టి అప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ని చూడలేదు కాబట్టి ఇప్పుడు చూసేదానికి వస్తున్నారు. అట్లా కావడం వల్ల అది మనకు ప్లస్ పాయింట్. అంటే సార్ కూడా మంచి వ్యక్తి కాబట్టి కనుక మనకి ఇక్కడికి అందరూ వస్తున్నారు. అట్లా నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చితిని కూడా చూసి ఇక్కడ కన్నీరు దిగమింగుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి అన్న మీ పేరన్నా? ఎక్కడన్నా మీది? పక్కపేట. మళ్ళీ ఇక్కడ ఎందుకు అన్న? నిన్న పొద్దాకున్నా కానీ ఇదేమో మంది ఉన్నారని వచ్చిన ఇక్కడికి అంతే. అంటే ఇక్కడ మీరు అంటే ఉట్టిగా ఉండలేకపోతున్నారు అన్న? అందుకొరకే వచ్చిన ఇక్కడికి చూసిపోదామని. ఎక్కడ కనపడే మాట్లాడేది అన్న, మందులు ఇచ్చేది, మాట్లాడేది. చాలా మర్యాద మనిషి, చాలా బాగా. అనుకున్న మీకున్న అనుబంధం ఏంది? అన్నదమ్ములం మేము. అన్నదమ్ములే, చిన్న పెద్దనైనా అట్లా అన్నదమ్ముల. సుదర్శన్ రెడ్డి తన కుటుంబంలో వాళ్ళైనా ఇక్కడ ఊర్లో వాళ్ళైనా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో వాళ్ళైనా సరే ఇక్కడ వారికి ఉన్నటువంటి అనుబంధం. ఎందుకంటే తను నిజంగా ఒక హ్యాండిక్యాప్డ్. నిన్న వచ్చేటువంటి అశేష జనవాహిని ముందు తను వచ్చి ఇక్కడ ఉండలేకపోయాడు. కానీ తెల్లారిన తర్వాత కనీసం ఆయన చివరి చూపు చూడలేకపోయినప్పటికీ కూడా ఇక్కడ చితి ఇంకా ఆరలేదు, ఆ చితినైనా చూద్దామన్నటువంటి ఒక ఆలోచనలతోటి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా ఎంతోమంది కూడా వచ్చి చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు కూడా వచ్చి
ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ చితిని కూడా చూడడానికి కూడా ఒక్కొక్కరు కూడా ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుండి వస్తున్నటువంటి ఆ పరంపర మాత్రం ఆగడం లేదు. ఒకసారి మరికొంతమందిని మనం మాట్లాడదాం. అన్న ఎక్కడికి వచ్చారన్న మీరంతా? సుదర్శన్ రెడ్డి వారి శ్మశానం వరకు వచ్చినాం. మా ఆత్మీయులు మా అన్న మంచి మిత్రుని కోల్పోయినాం. బాధలో ఉన్నాం. అంటే నిన్న వచ్చిండ్రా ఇక్కడికి? మొన్న ఉదయం నుంచి వెళ్ళి అన్న ఆ రోజు ఏదైతే మన గుండెపోటు వచ్చిందని తెలిసిన కాంచెల్లి ఇప్పటి వరకు కూడా మేము ఆయనతోటే ఉన్నాం. మన యశోద కూడా వెళ్ళాము. అక్కడ కూడా అన్ని రకాలుగా ఉన్నాము, చూసి మాట్లాడాము. సార్లతో కూడా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారితో కూడా మాట్లాడి మా అన్నను బతికించండి అని కూడా రిక్వెస్ట్ చేశాం. కానీ ఎంత ఇదైనా కానీ మాకు ఎలాంటి ఆశ లేకుండా అయిపోయింది. మంచి నర్సంపేటకు మంచి మన నాయకుని కోల్పోయినందుకు చాలా బాధలో ఉన్నాం మేము. నిన్న కూడా ఇక్కడికి వచ్చి మీరు అంత్యక్రియలో పాల్గొన్నారు, ఇక్కడ చూసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు కూడా అంటే మామూలుగా అన్న మీద ప్రేమతోటి మాకు అసలు ఉండబుద్ధి కావట్లేదు. కనీసం అసలు ఇంటికాడ పండుకుందాం అన్నా కూడా నిద్ర అనేది అసలేదు. మాకు అసలు మా పరిస్థితి ఏందో మాకు అర్థం కానీ పరిస్థితులు ఉన్నాం అన్నాము. మీరు అందుకే వచ్చారు? అందుకే వచ్చినాం. అన్న కొరకు మళ్ళీ ఒకసారి చూసిపోదాం వచ్చినాం. అన్నతోటి మీకున్న అనుబంధం ఏంది? మనం అంటే ఎప్పుడు కలిసి చిన్నప్పుడు సంది తిరిగినాం కదా. బావితో పని చేసిన ఒక్క దిక్కు, బాయిల చిలకలు అంతా ఒక్క దిక్కున్నాం. రైతు పని చేసిన ఇట్లా అయింది. అందుకే అట్లా అయిందని బాధ. మీరన్నా? నేను సార్ చూసానికి వచ్చి సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మరిపల్లె. సో అంటే నిన్న వచ్చిండ్రా ఇక్కడికి? వచ్చిన సార్. మళ్ళీ ఇక్కడ చూడడానికి ఇక్కడికి వచ్చిన మాకు ఎందుకంటే సార్ మంచోడు అని మేము చూసినాక వచ్చి సార్. మంచి వ్యక్తి మాకు. కూలిపోయిన బాధ కొరకే మేము కూడా దానిలాడతాను ఆయన గురించి. ఓకే, ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాల్సింది. నిన్నటి వరకు రాత్రిపూట కూడా ఒక బీభత్సమైనటువంటి వర్షపాతం, అంటే హైదరాబాద్ నుండి బయలుదేరుతున్నప్పుడు ఒక వర్షం అనేది కూడా ఇక్కడ ఒక చుక్క వర్షపాతం కూడా జరగలేదు. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పుడైతే ఆయన అంతిమయాత్ర ఇంటి వరకు చేరుకొని ఇక్కడ ఆయన భౌతిక కాయాన్ని ఇంటి దగ్గర ఇక్కడ సందర్శకుల సందర్శనార్థం ఉంచిండ్రో అప్పుడు మాత్రమే బీభత్సమైనటువంటి వర్షపాతం పడింది. వర్షం పడిన తర్వాత మరికొద్ది గంట సేపు అంటే ఎడతెరిపి లేకుండా కురిసిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ అంతిమయాత్ర మళ్ళీ ప్రారంభమయ్యేసరికి కూడా వర్షం మొత్తం ఒక పిండి కాసిన వెన్నెల్లాగా మొత్తం అంటే దాదాపు వర్షం కూడా ఒక్క చుక్క గడపలేదు. పూర్తిగా అంతిమ సంస్కారాలు, దహన సంస్కారాలు అయిపోయేంత వరకు, చితి పూర్తిగా కాలేంత వరకు కూడా మళ్ళీ వర్షం అనేది కూడా దరిదాపులోకి రాలేదు. అంటే ప్రకృతి కూడా ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడ తను ఎంతో సహకరించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంచభూతాల తత్వమైనటువంటి గాలి, నీరు, వాయువు, అగ్ని ఇవన్నీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని తనకు అంతిమ యాత్రలో కూడా ఎంతో సహకరించాయని చెప్పుకోవచ్చు. సహాయపడినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర కూడా ఇక్కడికి చేరుకొని విషన్న వదనాలతో అతనికి చివరిసారి అంతిమ వీడుకోలు పలికినటువంటి పరిస్థితి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వారిని ఒక్కసారి కూడా ఇంటి దగ్గర ఉండనివ్వడం లేదని చెప్పి అంటున్నారు. మరికొంతమంది దూరంలో ఉన్నటువంటి వేరే గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడి దాకా వచ్చి అన్నను చూడలేకపోయినటువంటి వాళ్ళు కూడా ఈ చితికి వచ్చి దండం పెట్టుకొని ఇక్కడ తన ప్రేమను, అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి ఇంకా మనకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.